హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకు ఓ మంచి రెసిపీతో వచ్చేసాను. మీలో ఎంతమందికి ఉలవల రసం ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. రుచే కాదు, దీంట్లోని ప్రోటీన్స్ కానీ, ఫైబర్, ఐరన్ వంటి చాలా పోషకాలు అయితే ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా ఇంకో 2-3 ముద్దలు ఎక్కువే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఒక గ్లాస్ ఉలవలను రాత్రంతా అయితే నానబెట్టుకునేసానండి. నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతాయి. టైం లేకపోతే నేరుగా కూడా కుక్కర్లో ఉడికించుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. నేను నానబెట్టాను కాబట్టి ఒక విజిల్ చాలండి. కుక్కర్లో ఉలవలు, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకునేసాను. మధ్యలో నేనైతే నట్స్ కూడా తింటున్నానండి. ఏవి కనిపిస్తే అవి నేను తింటూ ఉంటాను. ఇప్పుడు మసాలాకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర, మిరియాలు, ఓ 2 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, 7-8 వెల్లుల్లి, కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ నూనెలో వేయించుకునేద్దాము. నూనెలో కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత ఇవన్నీ వేయించుకొని పక్కనైతే పెట్టుకునేసాను. ఇప్పుడు డ్రై ఐటమ్స్ అన్నీ ఒకసారి వేయించుకునేద్దామండి, ఊరికే అలా నూనె వేయకుండా. ఉలవలైతే ఒక విజిల్కి అయితే పెట్టేసిన్నాను కదా లో ఫ్లేమ్లో, అదైతే ఉడికిపోయి పక్కనైతే పెట్టుకునేసాను నేను. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకునేటివన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఉడికించిన ఉలవల్లో ఒక గుప్పెడు కొద్దిగా నానబెట్టిన చింతపండు కూడా వేసి నీళ్లు పోస్తూ స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అవన్నీ ఉంటాయి కాబట్టి అవంతా స్మూత్ పేస్ట్లా కావడానికి ఒక గుప్పెడు ఉలవలు అయితే వేసుకున్నాను నేను. దాంట్లోనే కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను చెప్పిన విధంగా చింతపండు కూడా వేసుకుంటూ స్మూత్ పేస్ట్లా చేసుకోండి. మీకు పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెము అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది. మీకు ఎన్ని ఉలవలు కావాలో అన్ని ఉలవలు అట్లా 2-3 గుప్పులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకునేయండి. మనము ఉలవల్లో నీళ్ళు ఉడికించి ఉంటాం కదా, ఆ నీళ్లు కూడా పోసుకుంటూ మనము మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉడికించిన ఉలవల నీళ్ళల్లో ఈ పేస్ట్ను వేసి బాగా కలపండి. మీకు కావాల్సిన రసం కన్సిస్టెన్సీకి తగినన్ని నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ, నేనైతే 1.5 గ్లాస్ దాకా వేసుకున్నాను. ఇలా మంచిగా ఒకసారి కలుపుకునేసి మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసము కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగు వేసుకొని ఒకసారి వేయించుకునేసాను. అది వేగిన తర్వాత మనము ఆల్రెడీ సిద్ధం చేసుకున్న రసంని మనము పోపులో వేసుకునేసి ఒకసారి అంతా కలపెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకునేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడికితే చేదైపోతుంది. సో ఒక పొంగు వస్తే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవల రసం అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే బ్రౌన్ రైస్తో అయినా వైట్ రైస్తో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ.